సంతూర్ మమ్మీ అసలైన సూపర్ స్టార్ మీ మమ్మీ. పండు మానస చెప్పే డైలాగులన్నీ తనే ఓన్గా చెప్పుకుంటారా, మీరు చెప్తారా? పరిస్థితి ఎలా ఉందంటే నిన్ను మర్చిపోయే ధైర్యం నాకు లేదు. మొరిగినంత మాత్రాన కుక్క సింహం అయిపోదు. నువ్వు ఎవరిని చూసుకొని అంతగానం ఎగురుతున్నావో వాడిని నిన్ను ఇద్దరిని కలిపి ఎగరేసాం. ఎందుకు యూజ్ చేసుకున్నారు అసలు ఇన్స్టా ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నారు దీపు? ఇప్పుడు కొత్తగా ఇన్స్టా అని అంటున్నారు కానీ అప్పుడు మోజ్ యాప్లో కూడా నేను. సో ఈ ప్రొఫైల్కి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి వీడియోస్ చూస్తే అసలు ఏ పరంగా సెట్ కాదు. ఏంటి అసలు అంబర్పేట శంకర్ అన్నకి దీపుకు ఉన్నటువంటి బంధం ఏంటి అసలు? బయటి వాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళలాగా చూస్తాను. మీ ఏరియాలో కార్పొరేటర్స్ ఉన్నారు, మీరు తిరుగుతున్నారు అని తెలుతున్నారు, మీకు ఎందుకు ఆ పొజిషన్ రాలేకపోయింది? అంతా హార్డ్ వర్క్ చేసిన మీరు తిరిగిన. నేను నిజంగా చెప్పాలంటే ఆ పొజిషన్ కావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. బీఆర్ఎస్ నుండి వెళ్తారా, ఒకవేళ వీలైతే కాంగ్రెస్ నుండి వెళ్తారా? మీ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ హవా ఎక్కువ ఉంది కదా. నిజంగా చెప్తున్నా, ఎప్పటికైనా కానీ కూడా కేసీఆర్ బాపుయే అంతే. బీఆర్ఎస్లోనే ఒక పరంగా చూస్తేనేమో జై భీమ్, ఒక పరంగా చూస్తేనేమో యాదవ్, దున్నపోతు లాట చూడ, ఈ రెండింటిని కలిపింది దీపు. క్యాస్ట్లని తీసి పక్కకు పెట్టాలి అంతే. మీకేం కొమ్ములు లేవు, మాకేం కొమ్ములు లేవు, అందరం ఒకటే అండి. సో పబ్బుకి వెళ్తారా దీపు? నిజం చెప్పాలంటే ఎప్పుడో బ్రీజరే కావచ్చు, లేకపోతే బ్రీజర్ వీడియోనే విస్కే కావచ్చు, చాలా ఏదైనా మంది కావచ్చు. అడిగారు. నాకైతే ఏం తప్పు అనిపించలేదండి. డిలీట్ చేయమని చాలా మంది అన్నారు, డిలీట్ చేయొచ్చు కదా ఎందుకు అనేసి అన్నారు. కానీ నేను ఆడపిల్లలు ఎవరైనా కూడా బయటికి పెళ్ళైన వాళ్ళు అంటే తాళి అయినా కావచ్చు, బుట్టైనా కావచ్చు, మట్టెలైనా కావచ్చు పెట్టుకొని వెళ్తారు. మీరు ఎందుకు వాటిని యూజ్ చేయరు? ఇవాళ రేపు ఎవరంతగానం పాటిస్తున్నారండి. ఒక మాట, ఇప్పుడు తాళి ఉంటేనే. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజ్ అయినా నన్ను మ్యారేజ్లో చూశాడు. ఎక్కడ ఏ మ్యారేజ్? మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో అమ్మాయిలు అనగానే కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత అంటే ఇంట్లోనే ఉండి వంట చేసి మా ఆయననే చూసుకోవాలి, సో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తర్వాత కాలేజ్కి పంపించాలి, మొత్తానికి ఫ్యామిలీ పరంగానే ఉండాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇటు ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ అంటే పొలిటికల్గా ఎక్కడ చూసినా కూడా ఏదైనా మీటింగ్స్ అయినా కూడా అక్కడికి వెళ్ళడం, సో వాళ్ళ పాపను కూడా తనలాగానే తయారు చేసి, సో ఎందుకు దీపు ఇలా చేస్తుంది అంటే కొంతమంది సమాజంలో ఉన్నటువంటి లేడీస్ వీళ్ళు చూడబట్టి ఇట్లా తయారవుతుంది, అట్లా అవుతున్నారు, సో వీళ్ళు సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సో ప్రత్యేకంగా అంటే వాళ్ళు చేసే ఒక 1 minute 2 minutes వీడియో చూసే జనాలు వాళ్ళకి సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్టు, అసలు తన పర్సనల్ లైఫ్ ఏంటి, తనేంటి, అసలు ఎందుకు అట్లా చేస్తుంది, ఆ వీడియోలో కారణం ఏంటి, అసలు పర్టికులర్గా బ్రీజర్ ఎందుకు పెట్టవలసి వచ్చింది. ఈరోజు నాకైతే బ్రీజర్ అయితే తెలియదని అర్థమైపోయింది, ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చింది. ఒకసారి అడుగుదాం దీపు మాటల్లోనే. అసలే వాళ్ళ ఇంటి పేరే గడసాట, ఇక్కడ ఎంతవరకు నన్ను గడసి చేపిస్తుందో, గడసరి అత్త సొగసరి కోడలు అన్నట్టు ఈరోజు మేమిద్దరం చిట్చాట్ చేయడానికి రెడీగా ఉన్నాం. నమస్తే దీపు. నమస్తే లావణ్య, ఎట్లున్నావు? ఐఎమ్ గుడ్. ఎక్కడికి వెళ్ళిన జోరుదార్ వీడియోలు ఏంటి అసలు ఎందుకు అట్లా? అంటే మీరు మ్యారీడ్ అని విన్నాం, ఒక పాప, సో మీ పాప కూడా పండు మానస పండు బాబు. సో పాప బాబు కూడా. బాబు ఏం చేస్తాడు? బాబు కూడా చదువుకుంటున్నాడు. ఎన్నో క్లాస్ అంటే 10th కంప్లీట్ అయిపోయిందా? ఇంటర్ 10th కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్ అయిపోయింది. చూస్తేనేమో సంతూర్ మమ్మీ. అట్లా సంతూర్ మమ్మీనే కదా? లేదు, యాక్చువల్లీ నాకు పెళ్ళి అవ్వగానే 1 yearకే బాబు పుట్టిండు. ఎప్పుడైంది పెళ్ళి? ఏ ఏజ్లో? ఏ ఏజ్లో అయిందా? 15 yearsకి మ్యారేజ్ అయింది. 10th క్లాస్లో ఉన్నప్పుడు అయింది. 10th మళ్ళీ చదివారా లేకపోతే 10th తోనే ఆఫ్ చేసేసారా? 10th బ్రేక్ చేశాను. బ్రేక్ చేసినాక మళ్ళీ ఓపెన్ డిగ్రీ ఉంటుంది కదా, అది రాశాను. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే? మొత్తం హైదరాబాద్లో. నీతో మాట్లాడాలంటే అబ్బాయిలు భయపడతారట దీపు, నేను కనుక్కున్నా, గజ గజ వణుకుతారట. నిజం చెప్పాలంటే ఉచ్చ ఓపిస్తుంది అంత, ఏమందరిని ఇట్లా ఆడిస్తుందట అసలు సీరియస్గా. అట్లా ఏం లేదు నిజంగా. ఈమె చీర కట్టుకొచ్చుకున్నదని పద్ధతి సాంప్రదాయం పద్ధతి నచ్చాలి అనుకోకండి, నేను చెప్తే కట్టుకొచ్చు. నిజంగా నీతో మాట్లాడాలంటే మస్తు భయపడతారట, ఎందుకు అట్లా చెప్పు?
అట్లా ఏం లేదు. అంటే నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను చాలా లైక్ చేస్తారు. నా గురించి తెలియని వాళ్ళు కొంచెం ఇదే అమ్మ ఈమె కొంచెం ఇదేమో డేంజర్ ఏమో అని అనుకుంటారు. కానీ నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు నేనేందో. ఏదో తెలుసు. చేస్తావా ఇంట్లో వంటలు? చాలా. ఏం చేస్తావు స్పెషల్గా? స్పెషల్ నాన్ వెజ్. ఏం చేస్తారు మీ ఆయన? ఏం చేస్తారు? ఎందుకంటే మేము అన్ని టోటల్గా రీల్స్ చూసినా కూడా ఒక పాప మీరు తర్వాత సో మీరు ఏదైతే పార్టీకి అటెండ్ అవుతారో సంథింగ్ ఎవరెవరైనా కలవడం వాటి వీడియోస్ మాత్రమే పెడుతూ ఉంటారు. సో మీ హస్బెండ్కి సంబంధించిన వీడియోస్ అయినా సో మీ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే చూడలేదు. ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయన హీజ్ ఇంటూ బిజినెస్ అండి. ఓకే. పేరేం పేరు? శ్రీధర్ గడుసు. ఓ శ్రీధరి గడుసు, దీపు గడుసు, ఇద్దరు మొత్తానికి గడుసు గడుసులు అన్నట్టు. సో ఇంటి పేరులోనే ఉంది కదా గడసరిది. అంతే కదా. చెప్తారా ఎవరైనా నీకు ఇంటి పేరుకి తగ్గట్టు దీపా ఉందని చెప్పేసి? చాలా మంది అంటారు గడుసు దీప అంటే నిజంగానే గడుసోళ్ళు మీరు అని అంటారు. కార్తీక దీపం చూసినావా? దీప నీ పేరే పెట్టుకుంది కదా. అందుకే వంటలు వస్తాయా అని అడిగిరా. దీప అంటే బాగా చేస్తాను నేను వంట లెక్క. సరే నెక్స్ట్ టైం ఇంటికి పార్టీకి వస్తాం. 100% రావాలి. సో అంటే నేను కొన్ని వీడియోస్ చూసిన మీరు ఆల్రెడీ పార్టీ పరంగా అనేది మనం పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాము. జనరల్గా ఇప్పుడున్నటువంటి సమాజం ఎలా ఉంటుంది, ఎలా పోతుంది అంటే పిల్లలనైనా చూసుకున్నా కూడా పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇట్లా తయారవుతున్నారు అని అన్నారు. సో ఆల్రెడీ మీ పాప కూడా ఆల్రెడీ ఇదే ఫీల్డ్లోకి వచ్చింది, ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తున్నారు. అంటే మీకు ఫ్యామిలీ పరంగా అబ్జెక్షన్ లేదు? ఏం అబ్జెక్షన్ లేదండి. ఏదున్నా కానీ కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మేము బయటికి రాలేము కదా. మా ఆయనే నాకు అంత పెద్ద సపోర్ట్ ఉన్నాడు, ఇంకెవరి గురించి నాకు ఎందుకండి. ఎవరు ఏం పట్టించుకుని నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. మా అత్త మా ఆయన నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు, ఇంకెందుకు. అంటే చిన్నప్పటి నుండి చూసారా మీ ఆయన? అంటే పెళ్లి అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నామండి, గలీజ్గా వల్గర్గా అయితే ఏం చేస్తలేం కదా, గలీజ్గా అయితే ఏం చేస్తలేం కదా. ఏదున్నా మంచి వీడియోసే చేస్తున్నాం మేము. జడ్జ్ చేయాలని అంటే ఏదైనా తప్పు వీడియోస్ అట్లా చేస్తే ఇప్పుడు చాలా మంది ఎట్లా చేస్తున్నారో మీరు చూస్తున్నారు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అట్లా కాకుండా మేమైతే మంచి వీడియోసే చేస్తున్నాం కదా. మంచి వీడియోస్ అని మీరు అనుకుంటున్నారు, అంటే కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు మీరు సాంప్రదాయంగా వచ్చారు శారీలో, సో ఈ ప్రొఫైల్కి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి వీడియోస్ చూస్తే అసలు ఏ పరంగా సెట్ కాదు. నిజంగా చెప్పాలంటే మీరు చాలా అందంగా ఉన్నారు రియల్గా ఇందులో అంటే. సో ఇట్లా చేసినా కూడా మీరు రీచ్ అవుతారేమో. అంటే మీకు ఉన్నటువంటి పేరు అంటే మీరు చాలా పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడతాం మనము. సో ఎందుకంటే ఎక్కడ ఏ పరంగా పొలిటికల్గా వెళ్ళాలంటే ఒక అమ్మాయి ముందుకెళ్తుంది అని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి, చాలా వినాల్సి వస్తుంది, చాలా వినాలే, పడాలే, లేవాలే, లేస్తూ పడుతూ వెళ్తేనే విజయం సాధిస్తారు ఎవరైనా కూడా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అంతమంది మొగులల్లా నెట్టుకోవడం ఉంటాను. బట్ అనుకోదా నేను ఇట్లాంటి వీడియో చేయడం వల్ల నాకు ఎప్పుడన్నా ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో నా డ్రెస్ అపీరియన్స్ తోని, జీన్స్ అయినా ఎవరైనా కావచ్చు. నేను అస్సలు ఎవరి గురించి ఏం పట్టించుకోనండి. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది కాదండి, ఇది ఈ డ్రెస్సింగ్ అనేది మధ్యలో వచ్చింది కాదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తున్నా, ఏమి మార్చడం కానీ అదంతా ఏం లేదు. కానీ ఇన్విటేషన్స్ పిలిచినప్పుడు మాత్రం చాలా నీట్గా పోతానండి, నీట్గా పోతాను. ఎక్కడ ఎలా వెళ్ళాలో ఆ నాలెడ్జ్ నాకు ఉంది, అలా వెళ్ళిపోతాను. ఎందుకు యూజ్ చేసుకున్నారు అసలు ఇన్స్టా ప్లాట్ఫామ్ని? ఎందుకు ఎంచుకున్నది దీపు? ఇన్స్టా అంటే నార్మల్గా చెప్పాలంటే నేను ఇంతకుముందు, ఇప్పుడు ఇన్స్టా అని అంటున్నారు, ఇంతకుముందు టిక్ టాక్ చేశాను, మోజ్ యాప్ చేశాను, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత వాడారు సర్ఫ్, అదేంటి సర్ఫ్ ఎక్సెల్ లాగా వాడారు, అన్నింటినీ వాడేశాను. ఇప్పుడు కొత్తగా ఇన్స్టా అని అంటున్నారు కానీ అప్పుడు మోజ్ యాప్లో కూడా నేను సెలబ్రిటీనే ఉండే. ఎంత ఉండే వాళ్ళు అప్పుడు ఫాలోవర్స్ మీకు? అప్పుడు అంత తెలియదండి, ఒక 50K అట్లా ఉండే. కానీ నిజంగా చీరలకి ఆ జీన్స్కి, ఆ జీన్స్ వద్ద నాకు భయం వేసింది, రౌడీ లాగానే కనిపించినావు అబ్బా. ఇప్పుడేమో మంచిగా ఇట్లా చేతులు ఎత్తి దీపికి దండం పెట్టేలాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది అంటారు మీకు శారీస్ చాలా బాగా సూట్ అవుతాయి అనేసి. మరి అట్లనే కట్టుకొని చేయొచ్చు కదా. డైలీ కట్టుకోవాలా శారీస్? మనకి ఏది అలవాటో ఏది ఫ్రీ ఉంటుందో అదే వేసుకుంటాం, కంఫర్ట్ బట్టి అంటారు. కంఫర్ట్ అంతే. సో ఇన్ని రీల్స్ పెట్టినప్పుడు ఎవరన్నా అంటే మీతో వచ్చి మాట్లాడడం, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అవసరం అని ఎవరైనా పక్క వాళ్ళు వెటకారాలు చేయడం, మాట్లాడడం చాలా ఉంటది. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఉంటే ఎవరైనా మనల్ని తొక్కుతూ ఉంటారు. మా గురించి తెలియని వాళ్ళు అట్లా మాట్లాడుతుండొచ్చు, నాకైతే తెలియదు. ఇప్పటి వరకు అయితే ఎవరు మాట్లాడలేదు, అందరు మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. నన్ను వచ్చి చెప్తారా లేడీస్ ఎవరైనా కలిసి మాట్లాడడం? చాలా చెప్తారు, చాలా. అసలు మా పాపల్ని కూడా మీ పాపలాగా పెంచుదాం అనుకుంటున్నాము, అట్లనే ఉండాలి, ఎవరికో ఒకరికి బలిగా అయ్యే కంటే ఇట్లా ఇంత కొంచెం డేర్నెస్ ఉంటేనే కదా ఇవాళ రేపు ఏదన్నా ఇది ఎదుర్కోవచ్చు. మీ పాప చెప్పే పండు మానస చెప్పే డైలాగులన్నీ తనే ఓన్గా చెప్పుకుంటారా, మీరు చెప్తారా? నిజం చెప్పాలంటే మా బాబు చెప్తాడు ఆమెకి.
ఓకే. ఆయన ఓన్ డైలాగ్స్ చెప్తాడు, పాప కొడుతుంది. ఫ్యామిలీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారా? అట్లా ఏం లేదు, చాలా ఛాన్సెస్ కూడా వచ్చినాయి, ఆ, దీని వెళ్ళలేదు. ఎట్లాంటి ఛాన్సెస్ వచ్చినాయి? అంటే మూవీ ఛాన్సెస్ వచ్చినాయి, ఫోక్ సాంగ్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. మీ అన్ని సార్కి avoid ఇంట్రెస్ట్ అయినా చేసుకుంటూ పంపివ్వడం? అంటే పంపించడం ఆయనకి ఇంట్రెస్టే, కానీ నాకు వేరే వాళ్ళతో చేయడం నాకు ఇష్టం లేదు. మీ ఆయన పెడితే చేస్తావు? సందీప్నా? ఆ, శ్రీకాంత్ సోను, సారీ సోనుని పెడితే చేస్తారు. చేయొచ్చు, హస్బెండ్తో చేయడం తప్పేం లేదు మరి కదా. చెప్పొచ్చు కదా, అడగలేదు ఇప్పుడు మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి ఏమైనా ఏవి ఆయన అసలు చేయించుకున్నారా? నిజం చెప్తున్నా, ఆయనకి ఎంత సిగ్గంటే కెమెరా ముందు కూడా రాడు. ఉమ్. ఒక రీల్ చేద్దామంటే కూడా వద్దు దీప, నేను పట్టుకుంటాను, నువ్వు చేయి కావాలంటే అంటాడు. అంటే మీరు చేసేటప్పుడు ఏమైనా కామెంట్ చేస్తాడా? ఇంక ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేస్తాడా? ఏదన్నా కరెక్ట్ రాకపోతే మళ్ళీ చూసి మళ్ళీ ఇంకొక టేక్ చేయని చెప్పేసి చెప్తా. తనే చెప్తాడు. ఆయనే ఫోన్ పట్టుకుంటాడు కదా. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్. ఆయన నన్ను మ్యారేజ్లో చూశాడు. ఎక్కడ ఏ మ్యారేజ్లో మీ చూపులు కలిసాయి? చూపులు కలిసిన శుభవేళ చెప్పండి. యాక్చువల్లీ మా అక్కది మ్యారేజ్ అయిన ఉండే, మా రిలేటివ్స్. అక్క మ్యారేజ్లో చూశాడు. అంతే, ఇంకా చేసుకుంటా అంటే అంటే ఇక్కడ నేను క్యాస్ట్ని సంబోధిస్తున్నాను కాదు, కానీ ఒక పరంగా చూస్తేనేమో జై భీమ్, ఒక పరంగా చూస్తేనేమో యాదవ్, దున్నపోతు లాట చూడ, ఈ రెండింటిని కలిపింది దీపు. సో అంటే ఆ టైంలో ఎందుకంటే చాలా వరకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఇప్పటికి కూడా ఉంటుంది. బట్ ఆ టైంలో ఎట్లా ఒప్పుకున్నారంటే చాలా కష్టం కదా, ఎట్లా ఒప్పుకున్నారు? అసలు నిజం చెప్పాలనంటే అసలు ఈ క్యాస్ట్ ఇదంతా పిచ్చ లైట్ అండి. ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకుంటూ పోతున్నాం, కానీ మీరెంత అంటే మేమెంత అనుకుంటూ పోతున్నాం, కానీ అసలు క్యాస్ట్ ఎందుకండి? క్యాస్ట్ తీసి పక్కకు పెడితే మీరు మనుషులే, మేము మనుషులమే, అంతే కదా. ఈ క్యాస్ట్లన్నీ తీసి, నా ఉద్దేశం ఏంటంటే ఈ క్యాస్ట్లన్నీ తీసి పక్కకు పెట్టాలి, అంతే. మీకేం కొమ్ములు లేవు, మాకేం కొమ్ములు లేవు, అందరం ఒకటే అండి, అంతే. ఇప్పుడు ఎవరన్నా అడిగితే అంటే ఓపెన్గా ఏమని చెప్తావు? యాదవ్ అమ్మాయి అని చెప్తావా, లేకపోతే సిబి అమ్మాయి అని చెప్తావా? అంటే నేను డివైడ్ చేసి మాట్లాడుతున్నాను కాదు, కింద కామెంట్లో జనరల్గా ప్రౌడ్గా చెప్పుకుంటా నేను మాదిగా అనేసి, మా డాడీ మాదిగా, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా, మాదిగా పిల్లని చెప్పుకుంటా. సో రీసెంట్గా నేను ఈ క్వశ్చన్ని మరీ ఎందుకు తీసి అడిగానంటే, సో ఇప్పుడు మనకు కంటిన్యూగా న్యూస్ వస్తుంది, అఘోరి మాత శ్రీనివాస్ అని చెప్పేసి శ్రీవర్షిని లేపుకొని వెళ్ళిపోయాడు. సో ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు, ఒక యాంకర్ మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ గారిని ఆయనే సో కించపరిచినట్టుగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది, ఆ వీడియో మీదకి వచ్చింది. మరి ఎందుకు అంత జరిగినా కూడా ఇప్పటివరకు దాదాపుగా చాలా వరకు స్టేజ్ల మీద మాట్లాడినటువంటి ఎస్సీ వాళ్ళైనా కావచ్చు, ఎస్సీ బి అయినా కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కోసం తిరిగేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు దీని మీద? అది నిజంగా చెప్పాలంటే నేను దాని గురించి అయితే అంత ఫోకస్ చేయలేదండి. అంటే ప్రతి దానికి స్పందించేటువంటి దీప ఇట్లా జరిగినప్పుడు ఎందుకో ఒక వీడియో పెట్టలేకపోయింది? అఘోరి గురించి అండి, యాక్చువల్లీ నేను చేద్దాము అని అనుకున్నాను, నిజంగా 2-3 టైమ్స్ నేను చేద్దాము అని అనుకున్నాను, ఏదో ఒకటి పని నుండి మర్చిపోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మమ్మీ ఒకటి ఏడ్చుకుంటూ మొన్న రీసెంట్గా వచ్చేయమా అనేసి చెప్తుంది చూడు, ఆ వీడియో చూసానని నేను చేద్దాం అనుకున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నా, ఈ అఘోరి గురించి అందరు వీడియోస్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారో అట్లా అనుకున్నాను నేను. తర్వాత ఈమె వర్షని గురించి విన్న తర్వాత, ఆమె రీల్స్ చూసిన తర్వాత, అరే ఈ పిల్ల ఎందుకు ఇట్లా ఎంచుకుంది, ఈమె లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకుంటుంది, నేను కూడా ఒక తల్లినే. ఇప్పుడు పాప పోయిందంటే చాలా మందికి బాధ ఉంటుంది, అట్లనే ఇప్పుడు వాళ్ళ తల్లి బాధ చూసి, ఆమె ఏడుపు చూసి నేను వీడియో కంపల్సరీ చేద్దామని అనుకున్నాను. వాళ్ళ మమ్మీ ఎట్లా మీడియా ముంగట చాలా ఏడ్చేసింది, వచ్చేసేయమ్మా అని అంటే నేను హ్యాపీగానే ఉన్నాను అని అనుకుంటుంది. కానీ ముందు ఎలా ఉందో అనేది తల్లిదండ్రులకు తెలుసు, కానీ పెంచి పెద్ద చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఆ బాధ అనేది తల్లికే తెలుస్తుంది. బయట వాళ్ళు అయ్యో పాపం అంటారు, కానీ ఆ పెయిన్ని తీసుకోలేరు కదా. ఆ పెయిన్ అనేది తల్లికి ఉంటుంది కాబట్టి ఆ తల్లిని చూసి నేను వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో ఏదో పనుల పడి మర్చిపోయినా. సో అంటే వెళ్తూ ఉంటే దారి మధ్యలో కూడా ఒక 1 minute అయినా పెడితే బాగుండు అనుకున్నాను, ఎందుకంటే ప్రతిదానికి మీరు స్పందిస్తూ ఉన్నారు, ఏదైనా వీడియోస్ వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు అటాక్ జరిగింది, అది కూడా నేను కొన్ని చూసి నేను చేసుకున్నాను, నా స్టోరీలో పెట్టుకున్నాను. అయితే రీసెంట్గా ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంది, ఇద్దరిని పట్టుకొని చంపారని వచ్చింది. అంటే మనకేంది, ఇద్దరిని పట్టుకొని చంపితే కాదు, వి వాంట్ మోర్ అండ్ మోర్, ఇంకా కావాలి, అంతే కదా. ఇప్పుడు అట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏదో పాపము పనులు చేసుకొని ఒక హాలిడే ఉన్నప్పుడు ఎంజాయ్ చేసుకుని, సరేలే మన లైఫ్ని కొంచెం
ఎంజాయ్మెంట్ మూడ్కి తీసుకెళ్దాం అనేసి వాళ్ళు ఏదో పాపం వాళ్ళ గురించి పోతే వాళ్ళు ఏం తప్పు చేయలేదు. వాళ్ళని పట్టుకొని అసలు నిజంగా చెప్తున్నా వాళ్ళు అరే వీళ్ళు అసలు ఎవరు అని ప్రూవ్ చేసుకొని కూడా వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూసి అది ఎంతవరకు కరెక్ట్, చాలా తప్పు చేసిర్రు వీళ్ళైతే. వీళ్ళకి మాత్రం తగిన శిక్ష గవర్నమెంట్ వేయాలి. సో ఇంకొకటి నాకు తెలిసి మీకు కుక్కలు అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. సో రోడ్ల మీద వెళ్ళిన వాటిని దగ్గర తీసుకోవడము అది తీసుకోలేకపోయారు కదా, మీ ఇంటికి తీసుకెళ్ళలేదు దాన్ని, అక్కడే రోడ్డు దగ్గర. ఎందుకంటే నాకు కూడా ఒక పప్పి ఉంది కాబట్టి మా పప్పి కొంచెం సైకో అనమాట. వేరే డాగ్స్ని చూస్తే అసలు ఇది చేసుకోలేదు, అట్లా అని తీసుకోలేదు. లేకపోతే కంపల్సరీ నేను ఇంటి దగ్గర పెట్టుకుంటుండే. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ని ఒకలాగా మా డాగ్ని ఒకలాగా అట్లా ట్రీట్ చేయను నేను. అన్ని కుక్కలను ఒకటేలాగా చూస్తాను. సో మీరు చేసుకున్నటువంటి పెళ్ళికి ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏదో పెద్ద పెద్దగా ఫంక్షన్స్ చేసుకోవడం, ఏవీలు చేసుకోవడం, సంగీతులు చేసుకోవడం, హల్దీలు చేసుకోవడం, మెహందీ చేసుకోవడం, హల్చలు అంటే డబ్బులు ఉన్నాయని చెప్పేసి చూయించుకున్నా కూడా అలాంటి పెళ్ళిళ్ళు నిల్వ లేకుండా పోతున్నాయి దీపు. అంటే మీరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్లో సో ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఉందో ఒకసారి చెప్పండి. చాలా తేడా అంటే ఇంకెక్కువ అయిపోయిందండి, చాలా తేడా ఉంది. అప్పుడు మ్యారేజెస్ వేరండి, అనిగి మనిగి ఇక ఏదైనా కానీ కూడా ఇక అత్తగారి ఇల్లే అన్నట్లు అనిగి మనిగి చాలా ఇదిగా ఉంటుండే. అత్త కొట్టినా ఆడబిడ్డ కొట్టినా పడి లోపల ఉండడమే కానీ ఇంకా బయటికి వెళ్ళడం అంటూ ఉండదు కదా. అవును, అప్పుడు అట్లనే ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. అత్త మామ వేధిస్తే మనకు ఒక లా అండ్ ఆర్డర్ ఉంది, మనం కూడా వెళ్ళి కొట్లాడవచ్చు, మనకంటూ ఒక రైట్ ఉంది. ఎందుకు మనం అట్లా బలి అయిపోవడం, వాళ్ళ చేతులు తన్నులు తినడము, వాళ్ళు కొట్టి చాలా కొన్ని న్యూస్లోనైతే కొట్టి చంపి ఉరేయడం కూడా జరుగుతుంది. అంటే మొన్నటిదాకా చూసుకుంటేనేమో హస్బెండ్ అనే వ్యక్తి అంటే చంపి కుక్కర్లో పెట్టడం చాలా న్యూస్లు చూసినాం. మొన్న చూసుకుంటే పిల్లల్ని చంపడం, రీసెంట్ గా నిన్న తీసుకుంటే ఒక డిఎస్పీ మనకి బ్యాంకులో జరిగినటువంటి సిచ్యువేషన్లో కూడా లేడీ అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని చంపడం అనేది చాలా ఘోరంగా ఉంది చెప్పుకోవడానికి. అసలు సమాజం ఎటు పోతుంది, అసలు రోజు రోజుకి ఏం జరుగుతుంది అనేది చాలా భయంకరంగా ఉంది. భయంకరం అంటే భయం. ఇప్పుడు అట్లనే ఇప్పుడు హస్బెండ్ చేస్తున్నంటే వైఫ్ కూడా తయారైపోయిందండి సేమ్ అట్లనే. వైఫ్ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఎన్ని న్యూస్లు వస్తున్నాయి, భర్తని చంపిన భార్యని చంపిన భర్త, కన్న తల్లులను చంపుతున్న పిల్లలు. మొన్న మనం ఒకటి చూసుకుంటాం, ఆమె కూడా పిల్లల్ని చంపింది. సో ఎంత ఘోరం అదైతే. అంటే మీరు ఇన్స్టాలో ఉన్నారు కాబట్టి సో ప్రతిదానికి స్పందించే వ్యక్తులు కాబట్టి ఇవన్నింటిని చూస్తూ ఉంటే అసలు సమాజం ఎటుపోతుంది. నాకు ఒక పాప ఉన్నది అంటే ఒక చాలా డేంజర్ గా పోతుంది అసలు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ మరీ చేశానంటే ఇప్పుడు మీ పాప కూడా సో ఏజ్కి వచ్చిన అమ్మాయి అనే చెప్పొచ్చు, తను కూడా వీడియో చేస్తుంది, పబ్లిక్లో ఫోకస్ అవుతుంది. రేపటి దినాన నేను ఇట్లా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల రేపు మా పాపకి ఏమన్నా అవుతుందా, సో ఇక్కడికే స్టాప్ చేయించి మంచి స్టడీ చేయించేసి సో ఒక మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుండనా ఏ రోజు అనుకోలేదా మీరు? అంటే ఇప్పుడు పెళ్లి అన్న ఆలోచన తేలేదండి నేను. అది మంచిగా సెటిల్ కావాలి. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము పెళ్ళిళ్ళు అయినాక కూడా చాలా మంది డైవర్స్ అవుతుంది. అట్లా ఒకవేళ అంటే నేను అంటలేను, అట్లా చాలా మంచిగానే ఉండాలి అందరూ. కానీ నేను అనేది ఏంటంటే రేపటి దినము మంచి చెడు ఏమైనా జరుగుతున్నా కానీ కూడా పాప కాళ్ళ మీద పాప నిలబడాలి. అందుకని నేను ఒకటే చెప్తా, పండుకి నీకు మ్యారేజ్ ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే సెటిల్ అవుతావో వెల్ సెటిల్ అవుతావో అప్పుడు లవ్ మ్యారేజ్ చేస్తావా పండుకి? ఆమె నిజంగానే ఈయన కరెక్టు అని, ఆమె చాలా బ్రాడ్ మైండెడ్ అండి, చాలా మంచిగా పెద్దోళ్ళలాగా ఆలోచిస్తుంది. ఆమె నిజంగా కరెక్ట్ పర్సన్ చూసుకొని మమ్మీ ఈయన నాకు కరెక్ట్ అని అనిపిస్తే మాత్రం చేస్తాను, దాంట్లో తప్పేం లేదు, చేస్తాను ఖచ్చితంగా 100%. సో పబ్కి వెళ్తారా దీపు? నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక 1 ఇయర్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి. పార్టీస్ ఎక్కడ చేసుకుంటారు? సో కొన్ని వీడియోస్ చూసాం మేము, సో ఆ వీడియోస్ కూడా షేర్ చేశారు. అంటే జనాలకి నేను ఇది అని చెప్పడం కోసం పెట్టుకున్నారా, లేకపోతే జనరల్గా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు అది చిల్ అయినా? నార్మల్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరైనా కానీ కూడా ఒక మాట చెప్తున్నాను, మీరైనా కూడా ఫ్రెండ్ సర్కిల్ వెళ్ళినప్పుడు మీరు వీడియోస్ తీసుకుంటారు. అట్లనే కామన్ నేను కూడా ఫ్రెండ్ సర్కిల్ వీడియోస్ ఎవరైనా తీసుకుంటాం, కానీ పోస్ట్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే నేను ఈ పొజిషన్లో ఉన్నా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తే మీరు పొలిటికల్లో కూడా తిరుగుతున్నారు, పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు కూడా
వెళ్తారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకానొక సందర్భంలో ఆ వీడియో చూసినప్పుడు ఈ అమ్మాయి ఇంత పెద్ద సర్కిల్లో తిరిగినప్పుడు ఇట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల మాకు కూడా ఈ అమ్మాయి పక్కన పెట్టుకుంటే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నా కూడా నీ వరకు మాట్లాడరు. సో ముందు ఒకటి వెనకడుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అవుతున్నా కూడా మీరు ఎందుకు దాన్ని అంత ఇంకా ఇప్పటికి కూడా ఆ వీడియో అలానే మీరు పెట్టుకున్నారు? అది బ్రీజరే కావచ్చు, లేకపోతే విస్కే కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకైతే ఏం తప్పు అనిపించలేదండి. ఏదో చాటు చేయడం, అది నార్మల్గా బ్రీజర్ వీడియో, అది డిలీట్ చేయమని చాలా మంది అన్నారు. డిలీట్ చేయొచ్చు కదా ఎందుకు అనేసి అన్నారు, కానీ నేను డిలీట్ చేయనండి. నాకు ఇప్పుడు ఏది నచ్చిందో అది పెట్టేసిన అంతే. 100 మందిలో ఉన్న అందరినీ దొబ్బుకొని పోతున్నావు. కలవాలని ఆతృత ఉంటుందా, లేకపోతే ముందు నువ్వే ఫస్ట్ ఉండాలనుకుంటావా శంకరన్న పక్కన? అట్లేం లేదండి, అట్లేం లేదు. నాకు ఇచ్చే ఒక 100 మంది ఉన్నా కానీ కూడా నాకు ఇచ్చే విలువ ఆయన ఏంటి అసలు? అంబర్పేట శంకరన్నకి దీపుకు ఉన్నటువంటి బంధం ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే బయటి వాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళలాగా చూస్తాడు. ఆయనకున్న గొప్పతనం అదే. బయట వాళ్ళని బయటి వాళ్ళలాగా చూడాడు. ఎవ్వరు వచ్చినా కానీ కూడా కలిసిపోతాడు ఆయన. అట్లా నన్ను మాత్రం నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనితమ్మ కానీ శంకరన్న కానీ ఎవరైనా కానీ కూడా వాళ్ళు మాత్రం నన్ను ఒక ఇంటి మనిషిలాగానే చూస్తారు, కానీ ఎప్పుడు బయటి వాళ్ళలాగా చూడలే. ఒక 100 మంది ఉన్నా కానీ కూడా 100 మందిలో పిలిచేస్తారు. అనితమ్మ అయినా కానీ కూడా శంకరన్న కూడా పిలిచేస్తారు, దీపు రానేసి ముందుకు పిలిచేస్తారు. నేను వెనకాల ఉన్నా కానీ కూడా ఫస్ట్ నన్ను పిలుస్తారు ముందుకి. అందరు పైల్వాన్లతోనే తిరుగుతున్నావు. అఖిల్ పైల్వాను, తర్వాత గోల్డ్ మ్యాను, ఇంకెవరున్నారు అన్న పేరేంటి, లాలాపేట, అందరూ అన్నారు. అందరితో తిరిగి అంటే నువ్వు కూడా దీపు ఒక రౌడీ షీటర్ కావాలనుకుంటుందా, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ రౌడీ షీటర్ కాదు, పొలిటికల్ కాదండి. నిజంగా చెప్తున్నా, ఒక మంచి మనిషిగా అందరికీ సాయం చేసుకుంటూ నాకంటూ ఒక పొజిషన్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ బీద వాళ్ళందరికీ సాయం చేస్తానండి. నాకు ఒక పొజిషన్ ఏదన్నా వచ్చిందంటే మాత్రం సాయం చేస్తాను. అట్లా నా మంచితనం చూసి అందరు మాట్లాడతారండి. అదే నేను చెడ్డదాన్ని అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడతారు ఒక మాట, అంతే కదా. ఇంకొకటి, ఇది మనలో మనం జనరల్గా మాట్లాడుకునే టాపిక్ దీపు. అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్ వాళ్ళతో తిరిగినంత మాత్రాన, ఏదో ఫొటోస్ పెట్టుకొని వీడియోస్ పెట్టుకున్నంత మాత్రాన ఏం హెల్ప్ ఉండదు, ఏదో వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకుంటారు అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లు దీపుకి ఎప్పుడన్నా ఎదురైనాయా? చాలామంది నార్మల్గా అండి ఒక వీడియో పెట్టిన, అంటే నార్మల్గా అది చెప్పాలొద్దో తెలియదు, కానీ నేను మీతో షేర్ చేస్తున్నాను. క్యాంపెనింగ్, డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ఉంటుంది ఓట్స్ అప్పుడు నేను పజ్జన్న అందరం మా ఏరియాలో తిరగడం జరిగింది. అయితే చాలామంది ఏమన్నారు తెలుసా, నన్ను ఏమైంది, ఎంత ఇచ్చిండు పజ్జన్న, ఎంత ఇచ్చిండు, ఓటింగ్ టైం కదా ఎంత ఇచ్చిండు, ఇట్లా అసలు ఎందుకు ఇవ్వడం ఏంది, పైసలు ఏంది, ఇదంతా ఏంది అంటే మంచితనం అనేది లేదా? ఆయన ఎంతమందికి మంచితనం చేసిండండి. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా కానీ కూడా బాధలు ఉన్నారంటే హెల్ప్ చేస్తాడు, పెళ్ళిళ్ళు ఉన్నాయంటే మొత్తం పెళ్ళికి కూడా హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చెయ్యదు అంటూ లేదండి. ఎవ్వరు పోయినా కానీ కూడా నాతో కాదు అనేసి ఇప్పటి వరకు రాలే. ఆయన తోచినంత చేస్తాడు. అంత మంచి మనిషి, మన కోసం పోరాడుతుండు. మరి మనము వెళ్ళడంలో తప్పేం లేదు కదండి. నేను అట్లా ఫీల్ అవుతా. ఆయన అంత సాయం చేస్తుండు ప్రజల కోసం. మనం వెళ్ళి ఆయనతో తిరిగినంత మాత్రాన ఏదైనా ఆశించే తిరగాల? ఆయన మంచితనం. అట్లా పైసలు ఏం తీసుకోకుండానే వెళ్ళి ఫ్రీ సర్వీసింగ్ చేశారు దీపు అప్పుడు. అవును, అంతే. ఒకవేళ తీసుకున్నామని ప్రూవ్ చేస్తే మీరు ఏదంటే అదండి. 100% చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా ఎవరికైనా మంచి చేసిన 1 రూపీ కూడా తీసుకోలే. ఛాలెంజింగ్గా చెప్తున్నా, ఎక్కడనైనా కనుక్కోండి మీరు ఏదంటే అది. ఏదంటారా? 100% ఏదంటే అది. 1 రూపీ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు. అందరికి మంచి చేసింది, మస్తు సెటిల్మెంట్లు చేసింది, కానీ 1 రూపీ తీసుకోలేదు. అంటే చేసిందని అంటే అంత మంచి అండి, చెడు అయితే ఏం చేయలేదు, అంతే కదా. అడుగుదాం ఎవరైనా ఫోన్ చేసి, అడగండి. సో దీప్ అసలు ఇట్లాంటిది ఏంటిది, అసలు ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చి రుబాబుగా గడుసుగా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి ఎవరైనా అడుగుదాము, చూద్దాం. ఎవరైనా కాల్ ఎత్తితే నిజంగానే సికింద్రాబాద్కి సంబంధించిన వాళ్ళు కాల్ ఎత్తుతారు కదా. సో ఎవరో ఒకరికైతే కాల్ చేద్దాము, సార్కే కాల్ చేద్దాం. బట్ సార్ బిజీగా ఉంటాడు, పద్మరావు సార్ కాబట్టి. సో ఒకసారి రామ్కి అయితే కాల్ చేద్దాం, చూద్దాం. రామ్ ఎత్తితే దీప్ గురించి ఏం చెప్తారో చూద్దాం. బిజీగా ఉంటే అయితే ఎత్తారు. శంకరన్న చేయండి, నాకు అంత మీరు చేయండి, మాట్లాడతా వీలైతే.
ఆలోపిని చూసుకొని చేస్తారు అనుకుంటా మ్యాక్స్. చూద్దాం, ఎందుకంటే అన్నిట్లల్లో దీపు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బర్త్డే అయినా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా కావచ్చు, ప్రతిదీ ఏదైనా కూడా శంకరన్నతోనైతే ఎక్కువ తిరుగుతుంది. సో దాదాపుగా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఒకసారి కాల్ అయితే చేపిద్దాము, అన్న ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకసారి నేను క్వశ్చన్స్ అడుగుతా కొన్ని. ఎదుతారా, మాట్లాడతారా? మాట్లాడతాను. ఏం చేద్దాం అనుకుంటుంది దీపు అంటే ఇన్స్టాలో రీల్స్ చేయడం వల్ల ఏమన్నా ఆఫర్స్ కోసము ఎదురు చూస్తుందా, లేకపోతే పొలిటికల్ పరంగా ఏమన్నా ఇవన్నీ చేయడం వల్ల ఏమన్నా ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటుందా, లేకపోతే లేదు జస్ట్ నా మైండ్ రిలాక్స్, నా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నేను ఇవన్నీ చేస్తున్నాను? మూడిట్లలో చెప్పాలంటే ఏం చెప్తాను? ఆఫర్స్ అని మీరు అన్నారు కదా, అవును. నాకు కొన్ని ఇయర్స్ కింది నుంచి వస్తున్నాయి ఆఫర్స్. నేను అన్నీ వద్దని చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే నార్మల్గా నేను నిజంగా చెప్పాలంటే నాకు లైక్స్ వచ్చినా రాకపోయినా నా టైం పాస్ కోసము నా ఇష్టం ఏదైనా సాంగ్ వచ్చింది, ఇష్టం అనిపించింది, అది అప్పుడు చేసేస్తాను, అప్పుడే చేసేస్తాను. ఆ సాంగ్ నేర్చుకుంటున్నావు, డాన్స్ నేర్చుకుంటావా లేకపోతే నీ ఓన్ గా చేస్తావా? నిజంగా చెప్పాలంటే నేను డాన్స్ నేర్చుకోవడం కానీ స్కూల్లో కాలేజ్ అంటే కాలేజ్ లేదేమో, స్కూల్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి ఏమన్నా చేసినావా? స్కూల్లో కల్నాయక్ సాంగ్ పైన చేశాను. నాయక్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అదే ఇక్కడ దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా అప్పుడైతే చంపేస్తున్నావా? తెలుసా, మా అన్నయ్యని అయితే ఎత్తుకొని ఎంత హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అయిపోయిండు, మా చెల్లెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్కూల్లో అనేసి. అట్లా ఆ మూమెంట్ బెస్ట్ మూమెంట్ అనమాట, నేను మర్చిపోలేని మూమెంట్ అది, నాకు హ్యాపీ మూమెంట్. మా అన్న కళ్ళల్లో నిజంగా చెప్తున్నా, ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్ చూసిన అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. ఎంతమంది మీరు ఫ్యామిలీ మెంబర్స్ దీపు? నాకు 4 brothers 4 sisters, నేను 9th. ఏంది 9 మందా? అవును, అందుకనే అల్లారు ముద్దుగా నన్ను లాస్ట్ అనేసి చాలా బాగా. కొంచెం అయితే క్రికెట్ టీం వచ్చేది మీ ఇంట్లో, కొంచెం అయితే క్రికెట్ టీం వచ్చేది కదా. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినా కానీ కూడా మా అక్క పిల్లలు మా అన్న పిల్లలు మేము మస్తు అయిపోతాం, పెద్ద బలగ మీద అంతా. సో అందరు ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు నీకు ఇంతమంది? అందరు ఎంకరేజ్ మీ వదినలు అయినా మీ బావ వదినలు అయితే నిజంగా చెప్తున్నా చాలా మంచోళ్ళు, చాలా అండర్స్టాండింగ్ అనమాట. మా వదినలు కానీ మా అన్నలు కానీ మా అక్కలు కానీ మా బావలు అందరూ, నేను చిన్నదాన్ని కాబట్టి ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు ఒక ఫ్యామిలీని అయితే చూపెట్టాలి ఇంతవరకు, ఎందుకు? అవునండి, అంటే కొంతమంది వస్తే కొంతమంది అట్లా అయిపోయింది. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూపిస్తాను, నా ఫ్యామిలీని మొత్తం చూపిస్తాను. సో ఇన్స్టాలో మీకు ఎవరైనా అంటే మీరు చాలా అందంగా ఉన్నారు, బట్ మీరు రీల్స్ పెడుతూ ఉంటారు, అందరిని అట్రాక్ట్ చేస్తారు, పెళ్ళైనట్టే కాకుండా వాళ్ళు అందులో పాప బాబు అంటున్నారు, ముందే చెప్తున్నా. అందుకే సంతూర్ మమ్మీ ఏమైనా ప్రపోజల్స్ రావడము, సో ఎవరైనా మెసేజెస్ చేయడము అట్లా ఏమైనా జరుగుతుందా? ఇంకా చాలా వస్తాయండి. చూస్తారా? మీ ఆయనకి చూపెడతావా? చాలా వస్తాయి, అంటే అట్లా చూపించలేను కదా, అంటే నార్మల్గా నేను రిక్వెస్ట్లలో చూసి వదిలేస్తాను, ఇంకా రిప్లై ఇవ్వడం ఏమి ఉండదు, చూసి వదిలేస్తాను. నిజంగా ఒక్కరు కూడా నచ్చలేదంటే నేను అడుగుతున్నాను కదా, జస్ట్ ఫ్యాన్గా అబ్బాయి వీళ్ళు బాగున్నారు, వీళ్ళు సాంగ్స్ బాగా చేస్తారు, వీళ్ళు డ్యాన్స్ బాగుంటుంది, సో వీళ్ళు డైలాగ్స్ బాగా చెప్తారు అన్న వాళ్ళు నిన్ను బాగా అట్రాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇన్స్టాలో? ఇన్స్టాగ్రామ్లోనా? అంటే ఈ మధ్య నిజం చెప్పాలంటే ఒక్క సాంగ్లో పిల్లోడు ఎవరంటే పవన్ కిట్టు పేరుంది, అత్తారింటికి ఆ సాంగ్ లో ఆ బాబు చేసిన యాక్టింగ్ కి నిజంగా చెప్తున్నా ఫిదా అయిపోయినా మాట్లాడలేదు, మెసేజ్ చేశాను, చాలా బాగుంది. అంటే వాళ్ళ గ్యాంగ్ లోనే ఇంకొక బాబు ఉంటాడు, ఆ బాబు నాకు తెలుసు, అక్క అక్క అనేసి మంచిగా మెసేజ్ చేస్తాడు, మాట్లాడతాడు, అక్క సాంగ్స్ ఉన్నాయి చేస్తావా అని అడుగుతాడు, లేదు బ్రో నేను వేరే వాళ్ళతో చెయ్యను అట్లా అని చెప్పిన. కానీ ఈ సాంగ్ కి మాత్రం నిజంగా చెప్తున్నా, కిట్టు పవన్ ఉన్నాడు కదా, ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయినావా? ఫిదా అయిపోయినా. సో హీరో ఎవరంటే ఇష్టం బాగా మీకు? అంటే ఇంతకుముందు ఎవ్వరు అంటే అందరినీ చూస్తాను కానీ ఎవ్వరు అంటే ఇష్టం ఉండకపోతున్నాయి నిజం చెప్పాలంటే. డ్రింకర్ సాయి మూవీ చూసిన నేను, అంబర్పేట శంకరన్నతో వెళ్ళి దాంట్లో ఒక పాటలో చూసినావా? డ్రింకర్ సాయి మూవీ చూసిందట, చూసుకోర్రి. డ్రింకర్ సాయి మూవీ చూశాను. అయితే అంటే అంబర్పేట శంకరన్న కూడా చెప్పిండు ఈ మూవీ చూడాలి, చాలా మంది యూత్ చూడాలి, ఒక మెసేజ్ దొరుకుతుందని చెప్పిండు. ఏంటి ఆ మెసేజ్ అనేసి, సరే బాస్ వెళ్తుండగా ఆయనతో వెళ్దాం అనేసి వెళ్ళి చూసిన. నిజంగా చెప్తున్నా, ఆ ధర్మ హీరో ఉన్నాడు కదండి ఫోటోస్ కొత్తగా, అయితే ఫస్ట్ పిన్ చేసి మరి పెట్టాను. అది నిజంగా చెప్తున్నా, ఆయన యాక్టింగ్కి పడిపోయినా, నిజంగా చెప్తున్నా చాలా బాగా. అందుకే పక్కకి వెళ్ళి మొత్తానికి ఫోటోస్ నిజంగా చెప్పాలంటే ఎవరితో ఇప్పటివరకు దిగలేదు, చాలా మందిని కలిసిన చేసినా కానీ ఎవరితో దిగలేదు, ఫస్ట్ టైం ధర్మతో దిగిన. సో మీకెందుకంటే మీ ఏరియాలో కార్పొరేటర్స్ ఉన్నారు, మీరు తిరుగుతున్నారు అని తెలుతున్నారు, మీకెందుకు ఆ పొజిషన్ రాలేకపోయింది? అంత హార్డ్ వర్క్ చేసిన మీరు తిరిగిన. నిజంగా చెప్పాలంటే ఆ పొజిషన్ కావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ వస్తే చేస్తారా ఇప్పుడు ఈ ఇయర్?
100% చేస్తాను. అంటే ఆ పొజిషన్ కావాలి, నేను ఇందులో ఉండాలి అని అట్లా ఎప్పుడు అనుకోలేదండి. ఆయన పజ్జన్న మంచితనం చూసి ఆయనతో ఉండాలి అని అనుకున్నాను. ఒక పొజిషన్ కావాలి అట్లయితే నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ వస్తే మాత్రం పక్కా వెళ్ళిపోతాను. వెళ్తారు, వెళ్తా. వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విన్నా. బీఆర్ఎస్ నుండి వెళ్తారా, ఒకవేళ వీలైతే కాంగ్రెస్ నుండి వెళ్తారా? మీ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ హవా ఎక్కువ ఉంది కదా. హవా ఎక్కువ ఉంది, కానీ సికింద్రాబాద్లో. నిజంగా చెప్తున్నా ఎప్పటికైనా కానీ కూడా కేసీఆర్ బాపుయే ఉమ్, అంతే. బీఆర్ఎస్లోనే ఒకవేళ వెళ్ళేది ఉంటే మాత్రం బీఆర్ఎస్లోనే వెళ్తాను. కాంగ్రెస్లో మాత్రం చచ్చినా వెళ్ళను. ఎందుకు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఏంటి తేలు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీకు ఫ్రీ బస్ ఇచ్చింది. ఎప్పుడు ఎక్కలేదా ఫ్రీ బస్ నువ్వు? లేదండి, నేను బస్సెస్ ఎక్కలేదు. ఎక్కి చూడాలి కదా. అంటే అదర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి ఏంటని తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేస్తారు. అవును. సో మీరు ఎందుకు ఎక్కలేకపోయారు? అది పెట్టడం మంచిదా కాదా? మంచిదే కానీ కొట్లాడుకుంటారు కదండి. మీరు ఎక్కితే మీరే కొడతారేమో సీట్ ఇవ్వకపోతే. ఆహా, నేను ఏమంటున్నా అంటే నేను ఎప్పుడు బస్సెస్లో ట్రావెల్ చేయలేదు నిజం చెప్పాలంటే. అంటే నేను ఎక్కలేదు, అట్లా ఆ టైం రాలేదు. ఆ టైం వస్తే ఎక్కుతానేమో, చెప్పలేము కదా. ఎవరికి ఏ టైం వస్తుందో చెప్పలేము కదా. నాకు ఆ టైం వస్తే ఎక్కుతాను. ఎట్లుంది పరిపాలన, ఏం చెప్తారు? చాలా ఘోరం అండి. అంటే ఘోరం అంటే నేను ఏమని రాసుకోవాలి? ఘోరానికి అర్థం ఏమని రాసుకోవాలి? అంటే ప్రతి ఒక్కరు తిడుతుండ్రు చూడండి. అంటే ఇప్పుడు చాలామంది టెంప్ట్ అయిపోయేసి కాంగ్రెస్కి వేసిర్రు, ఓటింగ్ వేసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ రైట్ ఇది దొరకలేదు. అయితే రైట్ హెల్ప్ అనేది దొరకలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ బాపుయే కావాలి, బాపుయే రావాలి అని అంటున్నారు. అప్పుడే కొంచెం ఆలోచించి చేసిన ఉంటే మాత్రం ఇప్పుడు వేరే లెవెల్లో ఉంటుండే. ఏం తక్కువ చేసిండు ఆయన? కేసీఆర్ బాపు అన్నీ చేసిండు మనకి. అయినా కానీ కూడా చూసి చేసి కోరుకున్నాం. ఇప్పుడు అంటే మన ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకి ఆడపిల్లలు ఎవరైనా కూడా బయటికి పెళ్ళైన వాళ్ళు అంటే తాళి అయినా కావచ్చు, బుట్టైనా కావచ్చు, మట్టెలైనా కావచ్చు పెట్టుకొని వెళ్తారు. మీరు ఎందుకు వాటిని యూజ్ చేయరు? అంటే అన్నిట్లలో చూసే నేను మాట్లాడుతున్నా. ఓకే ఓకే, మంచిగా అడిగి. ఇవాళ రేపు ఎవరంతగానం పాటిస్తున్నారండి. ఒక మాట, ఇప్పుడు తాళి ఉంటేనే ఇది, మెట్టెలు ఉంటేనే ఇదని అట్లా ఏం లేదు కదా. ఎట్లయినా ఉండొచ్చు అంటారు పెళ్ళైన వాళ్ళు. ఎట్లయినా ఉండొచ్చు, దాంట్లో తప్పేముంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చా? అంటే అప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, సో అందరు అట్లనే ఉంటారా, లేకపోతే ఓన్లీ దీపు మాత్రమే ఇట్లా ఒక్కటి ఉంటారా తనకు నచ్చినట్టుగా? నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఒక చైన్ వేసుకోనికి కూడా నేను ఇష్టపడను నిజం చెప్పాలంటే. ఇప్పుడు వేసుకొని వచ్చిన ఇది కూడా అది సింపుల్గా ఉంది. నేను ఒక చైన్ వేసుకోనికి కూడా ఇష్టపడను. నాకు అసలు ఏమన్నా పెట్టుకుంటే ఇట్లా చిరాకు వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి నేను ఏ పెట్టుకోను. స్టార్టింగ్ నుంచి సింపుల్గానే ఉంటాను నేను. అనుకుంటావు అసలు నేను వేస్ట్గా ఆడపిల్లలా ఉట్టిన మొగున్నాయి ఉడితే బాగుండని ఏదో అయినా కూర్చొని ఆలోచించుకున్నావు అట్లనే అనిపిస్తున్నారు మీరు? అట్లా ఎప్పుడు అనిపించలేదండి నాకు. ఎప్పుడు అనిపించలేదు, కానీ మీ చేష్టలన్నీ అట్లనే ఉన్నాయి కదా. మొగ రౌడీలాగా అంటే నా గురించి తెలియని వాళ్ళు అట్లనే అనుకుంటారు. నా గురించి తెలియని అనుకుంటారు, శివంగి అనుకుంటారు. కానీ నా గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అసలు నన్ను వదులుకోరండి నిజం చెప్పాలంటే. ఫస్ట్ మీ ఆయనకి ప్రపోజ్ నువ్వు చేసినావు, ఆయన నీకు చేసిండా? ఆయన చెప్తున్నాను కదా, పెళ్ళిలో చూసి ఇంకా మ్యారేజ్ చేసుకుంటా అని వెంటబడ్డాడు. కట్నం తీసుకున్నాడా? కట్నం అంటే తర్వాత ఇంకా లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా మా ఇంట్లో అసలు ఏది తక్కువ కాకుండా కట్నం కానీ ప్రతి ఒక్కటి పెట్టించారండి, ఏది లేదు అనకుండా గోల్డ్ దగ్గర నుంచి. పాట పాడతాడు ఎప్పుడైనా నీకోసం? ఏదైనా మర్చిపోలేనటువంటి పాట ఒకటి పాడండి. మీ ఆయన కోసం దీపు మస్తు పాటలు పాడుతుంది, ఈరోజు ఒక పాట పాడిపిస్తాం, అది కూడా వాళ్ళ ఆయన వారి కోసం, సోను కోసం డెడికేట్ చేపిద్దాం, పాడండి. ఇప్పుడు అసలు నేను ఏం ప్రిపేర్ అయ్యి కూడా ఆయన కోసం ప్రిపేర్ అవుతారా? దీపు గిన్ని సంవత్సరాల బంధానికి మీ అంబుజా సిమెంట్కి ఒక పాట పాడిపోతే ఫీల్ అవుతాడు, పాడు. మీరు చెప్పండి పాడమ్మ గజ. వీళ్ళ ఆయన గురించి నన్ను చెప్పమంటది, ఇది ఎక్కడ విచిత్రం. మా ఆయన గురించి చెప్పమంటే నేను వాడుతా కానీ. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలికక్కడ మనసొక్కటి కలిసి ఉన్నది నాడైనా ఉండి లేక ఉన్నది లేమే, ఉన్నా కూడా లేనిది నేనే నారే. నాకు అంత రాదు ఈ సాంగ్. కాదు, దీన్ని వాడిన తర్వాత నువ్వు వెనక అందుకున్నావు. ఫస్ట్ నుండి వాడాలి. ఏదైనా సాంగ్ ఆలోచించుకొని వాడతాను. ఇది బ్రేక్ చేద్దాము, మళ్ళీ చేద్దాం. సో అంటే నిన్నుగా ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు నేను చాలా అందంగా ఉన్నా, ఒక హీరోయిన్ నా ముందు పనికిరాలని అనుకోని ఎప్పుడైనా అనుకుంటావా? హీరోయిన్ పనికిరాదు అనేది అయితే ఎప్పుడు అనుకోలేదండి నిజం చెప్పాలంటే. అంటే అందంగా ఉన్నా అనేసి నాకు నేను ఎప్పుడు అనుకోలేదు నిజం చెప్పాలంటే. చాలా మంది అంటారు కళ్ళు బాగున్నాయంటే, చాలా మంది అంటారు
ఫస్ట్ ఇష్టపడేది నా కళ్ళనే. తర్వాత అంటారు చాలా హీరోయిన్ మెటీరియల్ అని పెడతారు నాకు మెసేజ్. హీరోయిన్ మెటీరియల్ అట్లా పెడతారు మెసేజెస్. మెటీరియల్ అంటే ఏంటి కదా దీపు? అసలు పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఈ మధ్య చాలా ట్రెండ్ అయిందనమాట, వైఫ్ మెటీరియల్, హీరోయిన్ మెటీరియల్ అట్లా పెడుతున్నారు. అట్లా నాకు పెడుతున్నారు ఈ మధ్య హీరోయిన్ మెటీరియల్. అక్క నువ్వు వెళ్ళొచ్చు కదా మూవీస్లో కానీ, సాంగ్స్ చేయొచ్చు కదా అని అంటున్నారు. కానీ చూద్దాం, ఆ టైం వస్తే మాత్రం చేస్తాను. కానీ నేను నా ఓన్గా ఒకటైతే సాంగ్ రాపిద్దాం అనుకుంటున్నాను, ఫోక్ సాంగ్. అవును, మీరు మన క్లైమాక్ట్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పాట మీరు రాయించుకున్నారా లేకపోతే ఎవరికైనా సపోర్ట్ అన్న దగ్గరికి వెళ్ళారా? లేదు లేదు, యాక్చువల్లీ మా తమ్ముడు ఉంటాడు ప్రవీణ్ అనేసి, అంబర్పేట శంకర్ అన్న దగ్గర చేస్తాడు ఆయన. అయితే ఆయన వచ్చి ఏమన్నాడంటే, అక్క ఇట్లా సాంగ్ రిలీజ్ చేస్తున్నాం రాక, నీ సపోర్ట్ కావాలంటే పక్కా అనేసి వెళ్ళడం జరిగింది. అది పాడిపియడం క్లైమేట్ అన్నతోని. తర్వాత ఇంకా మొగ ఛాన్స్ దొరికింది అనేసి ఇంకా నా సాంగ్ కూడా చెప్పిన, అన్న నువ్వు చాలా ఆలోచించి నా సాంగ్ రాయి, నేను మీరు పాడితేనే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఏం పాట రాయించుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్? అంటే నార్మల్గా అంటే ఫోక్ సాంగ్స్ ఏనా? నార్మల్గా అంటే ఫోక్ సాంగే, అంటే బాయ్ ఉండొద్దు, అట్లా బాయ్ ఉండొద్దు, జస్ట్ నేనే యాక్ట్ చేయాలి. ఒక లేడీ సైడ్ డాన్సర్స్ ఉండాలి. ఒక 6 మొత్తానికి అయితే ఇన్స్టాని మంచిగా వాడుకుంటున్నారు అన్నట్టు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒకవేళ అవకాశాలు వస్తే, ఏదైనా జబర్దస్త్ సంథింగ్ ఏదైనా లాంటివి వస్తే, అంటే తెర మీద కల్పించడం ఎవరికైనా చాలా ఇష్టం. దానికోసం ఇదంతా తపన పడుతూ ఉంటారు కొంతమంది. నాకు ఇష్టం లేదండి, ఇష్టం లేదు, వెళ్ళరు మీరు? వెళ్ళను. నాకు ఎన్ని ఛాన్సెస్ వచ్చినా ఓన్లీ ఎవరైనా స్టేజ్ మీదకి డైరెక్టర్స్ చాలా మంది నాకు కాల్ చేసి యాక్ట్ చేయమని చెప్పారు, కానీ నేను చేయలేదు. ఏ డైరెక్టర్ చేశారు మీకు? అంటే ఒక నేమ్ చెప్పుకునే పర్సన్ ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నారా డైరెక్టర్? మంచి వ్యక్తి అంటే నాకు తెలిసి అయితే ఒక గోపి డైరెక్టర్ అని ఉంటాడు, ఆయన అడిగిండు. ఇంకా ఇప్పుడు ఫోక్ సాంగ్స్లో అదేమో సాంగ్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది, జాను లెహర్ది సాంగ్ ఎండా కొట్టే ఒల్లే మండే బావయ్య సాంగ్, ఆ డైరెక్టర్ కూడా అడిగాడు ఫోక్ సాంగ్స్ చేయమని అడిగాడు. ఆయన కూడా కాల్ చేశాడు. ఎక్కువ మీకు డ్రెస్ అపిరెన్స్ ఏది బాగా ఇష్టం దీపు? అంటే మీ దాంట్లో అన్ని వేసుకున్నాం, ప్రతి ఐటమ్స్, అసలు వాడని డ్రెస్ లేదన్నట్టుంది కదా నీ దాంట్లో. వాడని డ్రెస్ అంటే నిజంగా ఇంకేదన్నా వేసుకోలేదని మిస్ అయినా ఏమన్నా ఉన్నాయా? అంటే మిస్ అయినా ఏం లేవండి. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఏదైతే డ్రెస్సింగ్ వేసుకుంటున్నానో అదే కంటిన్యూ అవుతుంది. కొంచెం ఇన్విటేషన్స్ ఇవన్నీ కొంచెం మంచిగా వెళ్ళాలి కదా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు. అట్లా చాలా మంది అంటే ఎక్కడ ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలో అది నాకు తెలుసు, అలానే ఫాలో అవుతారు. అంటే ఒక ఇన్స్టాలో ఉన్నటువంటి ఒక యువతగాని కాకుండా ఒక కూతురికి తల్లిగా, సో ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి చెప్పాలంటే దీపు ఏం చెప్తుంది? చెప్తున్నా అంటే ఏ పరకంగా అండి, లవ్ మ్యారేజ్ అన్ని ఇప్పుడు దాదాపుగా లవ్ చేసినా కూడా విడిపోతున్నారు. మ్యారేజ్ అసలు అర్థం పర్థం లేని మ్యారేజెస్. అంటే చేసుకున్న 6 monthsకే విడిపోతున్నారు కదా. అవును. లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా. అంటే లవ్ అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. నార్మల్గా ఒకళ్ళు కోపం అయినప్పుడు ఒకళ్ళు తగ్గి, వాళ్ళు కోపం అయినప్పుడు వీళ్ళు తగ్గితే అట్లా చాలా మంచిగా వెళ్ళిపోతుంది లైఫ్. లేదు నువ్వెంత అంటే నేనెంత అంటే అది అక్కడనే ఆగిపోతుంది అండి, ఏం కాకుండా అయిపోతుంది అది. అసలు పోతే ఏం ప్రేమకు అర్థం ఉందా ఇప్పుడు? పెళ్లికి అర్థం అంటే అప్పట్లో చాలా మంచిగా ఉండే అర్థం, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు బాయ్స్ అంటే నేను ఒక్కళ్ళనే అన్నాను, బాయ్స్ అయినా కానీ కూడా గర్ల్స్ అయినా కానీ కూడా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తారు కాబట్టి అది లవ్కి అర్థమే లేదు. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అసలు పెళ్లి ప్రేమ అనేది బట్టలు మార్చినట్టుగా మార్చేస్తారు అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా బాయ్స్ కొంతమంది ఎట్లా తయారయ్యారు అంటే బాయ్స్ గురించి చెప్తున్నాను కాదు, గర్ల్స్ గురించి కూడా నేను ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తాను. కానీ కొంతమంది బాయ్స్ ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని లవ్ చేస్తున్నట్టు పెట్టబడడం, వాళ్ళని వాడుకున్నాక తర్వాత పెళ్లి టాపిక్ వచ్చే వరకు నాకు ఇది మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అది ఇది అని చెప్పేసి క్లోజ్ చేసేస్తున్నారు మ్యాటర్. ఆ పిల్ల బయట చెప్పుకోలేక చాలా సఫర్ అయిపోతుంది కదా ఇంట్లో చెప్పుకోలేక. అట్లా నేను చెప్పేది ఏంటంటే ఏది ఉన్నా కానీ కూడా ఫస్ట్ టైం మీకు అర్థమైపోతుంది రిలేషన్లు ఉన్నప్పుడే. అట్లా మీరు అర్థం చేసుకొని ముందుకు స్టెప్ వేయండి. మీకు అర్థం కాలేదో ఆగిపోండి, అంతేగాని తర్వాత చేసుకున్నాక సఫర్ అయ్యి మళ్ళీ విడిపోవడము, బయట ఒక మచ్చ తెచ్చుకోవడము, అరే ఇగో వీళ్ళు విడిపోయారు అన్న మచ్చ తెచ్చుకోకండి. ఓకే, థ్యాంక్ యూ దీపు, థ్యాంక్ యూ సో మచ్.
సో నువ్వు ఇంకా మంచి వీడియోస్ చేయాలి, సో మంచి నేమ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎట్లాగో ఏం ఆఫర్స్ అడగడం లేదు, వెళ్ళాలి అంటున్నావు. నాకు తెలిసి అయితే నీకు ఒక కోరిక ఇవన్నీ చేయడం వల్ల నాకు తెలిసి పొలిటికల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నావు అని నేనైతే విన్నా. సో పర్టికులర్గా దాని గురించి అంటే ఛాన్సెస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి, అంత పర్టికులర్గా వెళ్ళి కావాలి పొజిషన్ అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. వస్తే కానీ మాత్రం వస్తే వినియోగించుకుంటా మాత్రం ఖచ్చితంగా. అంతే 100% కదా, ఎవరైనా అంతే కదా. రావాలనే కోరుకుంటున్నాం మేము. నేను చెప్పేదంటే మంచిగా లావణ్యకి సపోర్ట్ చేయండి. చాలా ట్రెండింగ్లో ఉంది లావణ్య. ఈ మధ్య రీల్స్ చూసినా కానీ కూడా మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తుంది. లావణ్యకి అయితే పక్కా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.